కళాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బీ ఇండోర్ స్టేడియంలో వాగ్గేయకారులు భక్త రామదాసు 393వ జయంతి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రానికి చెందిన మహావాగ్గేయకారుడు భక్త రామదాసు అని శ్రీరాముడు భక్తుడిగా విశేష ఖ్యాతి గడించారని ఆయన గుర్తు చేశారు. కళల వ్యాప్తికి, కళాకారుల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉందని వెల్లడించారు. సమాజంలో నెలకొన్న సమస్యల పరిష్కార దిశగా కళాకారులు చైతన్యం తీసుకొచ్చే విధంగా తమ కళారూపాలతో కృషి చేయాలని కోరారు. వేడుకలో సంగీత నృత్య కళాకారులంతా కలిసి ఎల్లా వెంకటేశ్వరరావు నేతృత్వంలో చేసిన రామదాసు నవ సంకీర్తన గాన గోష్ఠి అందరినీ ఆకట్టుకుంది.